సభలో మేము మైకి అయిపోతే మాకు మాట్లాడటానికి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి వెళ్ళలోకి వస్తామనో లేకపోతే ఇంకొక రకంగా నియమాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం కానీ ఎప్పుడు చేయలేదు అధ్యక్ష. ఎందుకంటే మాకు ఈ పవిత్రమైన సభ మీద మాకు గౌరవం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజల జీవన స్థితిగతులు మారటానికి చేసే చట్టాలు ఈ సభలోనే జరగాలి, ఇక్కడే చర్చలు, దీని ద్వారానే వాళ్ళ జీవితాల్లో రాతలు మారతాయి. ఆ రాతలు మార్చడానికి కదా మనం ఇక్కడికి వచ్చింది, మన కోసం కదా ఆలోచించాల్సింది, వాళ్ళ కోసం కదా అని చెప్పి వాళ్ళు ఎన్ని అవమానాలు పరిచినా మేము బయటికి పోలేదు అధ్యక్ష. వాటన్నింటినీ భరిస్తూ వాళ్ళ కోసం మాట్లాడి అక్కడే కూర్చున్నాం. 10 సంవత్సరాలు వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టారు అధ్యక్ష. నాకు తెలిసి 10 సంవత్సరాలు ఆ బడ్జెట్ మీద నేను మాట్లాడు. వారు బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతి సందర్భంలో ఏ ఒక్కరోజు బడ్జెట్ వారు చదివేటప్పుడు ప్రసంగించేటప్పుడు ఏ ఒక్కరోజు మేము అల్లరి చేయలేదు అధ్యక్ష. ఏ ఒక్కరోజు కూడా మేము కామెంట్స్ కూడా చేయలేదు అధ్యక్ష. పూర్తిగా సంపూర్ణంగా కూర్చొని రాచుకున్నాం. మాకు అవకాశం వచ్చినప్పుడే మైక్ ఇచ్చినప్పుడే లేచి సమస్య వారి దృష్టికి తీసుకొచ్చాం. ఏం చేశారు అధ్యక్ష? నిన్న 10 సంవత్సరాలు మమ్మల్ని చూశారు కదా. 10 సంవత్సరాలు ఆనాడే చెప్పాము, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. జరిగే ఎన్నికల తర్వాత మేము అటు వస్తాం, మీరు ఇటు వస్తారు, రాసుకోండి అని చెప్పాము. చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చాం. వచ్చింది కూడా కారణం చెప్పాం. మేము మా కోసం రాలేదు అధ్యక్ష, మా కోసం రాలేదు. ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, వారి జీవితాలు బాగు చేయటం కోసం కోరి తెచ్చుకొని కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుని మార్చడానికి, దానికోసం మా ప్రయత్నం ఉండాలనే ఆలోచనతో ఇందులోకి వచ్చాం అధ్యక్ష. వచ్చి ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు ఏం చెప్పాము అధ్యక్ష? ఈ బడ్జెట్లో ఉన్నటువంటి సంఖ్యల చుట్టూ తిరిగేటువంటి కాదు, ఈ సంఖ్యలన్నీ ప్రజల చుట్టూ తిరిగేటువంటి అంకెలు, వారి జీవన స్థితిగతులు మార్చేటువంటి లెక్కలు ఇవి. ఆ లెక్కల్లో ద్వారా వాళ్ళ జీవన స్థితిగతులు మార్చాలి. దానికోసం మనందరి ప్రయత్నం. మీ ఆలోచనలు ఏమైనా ఉంటే పంచుకోండి. మీరు ప్రశ్నించే ప్రతిదానికి సమాధానం చెప్తామని చెప్పాం అధ్యక్ష. ఏం తప్పు చేశాం అధ్యక్ష ఈ బడ్జెట్లో? మేము లక్షలాది మంది పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల పోతా ఉంటే పోయేటువంటి పిల్లలు చాలా మంది అర్ధాకలతో, కొద్దిమంది తినకుండా పాఠశాలలో పోయి చదువుకునేటువంటి పరిస్థితులు చూసినటువంటి వ్యక్తులుగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా క్యాబినెట్లో ఉన్నటువంటి ఇతర సహచర మంత్రులు కానీ అందరూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు, పేదవాళ్ళ కష్టాలు తెలిసినటువంటి వాళ్ళు అధ్యక్ష. ఈ రాష్ట్రంలో నో చైల్డ్ షుడ్ గో టు ద స్కూల్ విత్ ఎన్ ఎంప్టీ స్టమక్. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చైనా పర్వాలేదు, పాఠశాల పోయే ప్రతి విద్యార్థికి ఉదయం పూట అల్పాహారం పెట్టాలని, ఆ అల్పాహారంతో పాటు వారంలో వర్కింగ్ డేస్ ఉన్నటువంటి 6 రోజుల్లో 3 రోజులు పాలు ఇవ్వాలని, 3 రోజులు న్యూట్రిషన్గా ఉండేటువంటి రాగి జావ ఇవ్వాలని ఓ పథకాన్ని ప్రవేశపెట్టాం అధ్యక్ష. ఇది తప్ప? ఆ పిల్లలు మన పిల్లలు కాదా? ఈ రాష్ట్రంలో వాళ్ళు భాగస్వాములు కాదా? వాళ్ళు ఈ రాష్ట్ర మానవ వనరులుగా అద్భుతంగా న్యూట్రిషన్స్తో ఎదగాల్సినటువంటి అవసరం లేదా? వాళ్ళ భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు అధ్యక్ష. మన సంపదే మానవ వనరు. అటువంటి మానవ వనరులు మనం చిన్నప్పటి నుంచే పోషకాహార పదార్థాలతో పెంచుకొని ఈ రాష్ట్రానికి ఒక పెద్ద సంపదగా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అది ప్రవేశపెట్టింది. దాన్ని కూడా ఓరాలనేటువంటి పరిస్థితిలో ఉంటే ఎట్లా అధ్యక్ష? వీళ్ళు మధ్యాహ్నం పూట ఇంటర్మీడియట్ స్కూల్కి వెళ్ళేటువంటి అడోలసెంట్ వయసు అధ్యక్ష, యుక్త వయసులో పిల్లలు వాళ్ళ కెరీర్ని డిసైడ్ చేసుకునే క్రమంలో వాళ్ళ మానసిక స్థితి వాళ్ళ పౌష్టికాహారం మీద ఆధారపడి ఉంటుంది అధ్యక్ష. అటువంటి ఇంటర్మీడియట్ కళాశాల పోయేటువంటి విద్యార్థుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి మధ్యాహ్న భోజన పథకం ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష. వాళ్ళు భోజనం చేయకూడదు అధ్యక్ష? వాళ్ళ పెట్టకూడదు అధ్యక్ష? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ
కాస్ట్, క్రీడ్, రిలీజన్, క్లాస్ ఎటువంటి నిబంధన లేకుండా తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం అదృష్టం, ఇక్కడ పెరగటం అదృష్టం, ఇక్కడ జీవించడం అదృష్టం, మాకొక భరోసా, నిబ్బరం ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందనేటువంటి నమ్మకం కలిగించడం కోసం ఈ రాష్ట్రంలో 1,15,00,000 కుటుంబాలు ఉంటే ఆ కుటుంబాలు మొత్తానికి ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొని వచ్చాము అధ్యక్షుడు. ఇన్సూరెన్స్ టు ఆల్, ఫర్ ఆల్. ఏం అధ్యక్ష ఇది వాళ్ళకు వద్దు అధ్యక్ష? అధ్యక్ష 2014 నుంచి 18 మధ్యలో మేము ప్రతిపక్ష శాసనసభ్యులుగా ఉన్నప్పుడు చూసాం అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలా ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు అన్యాయం అయిపోతున్న వాళ్ళకి ప్రభుత్వం తరఫు నుంచి ₹1,00,000, ₹1,15,000 వాళ్ళ ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ఆ పథకాన్ని ప్రకటిస్తే గ్రామీణ ప్రాంతాల్లో మేము తిరిగినప్పుడు అనేక కుటుంబాల అధ్యక్ష ఆ ₹1,00,000 కోసం ఇప్పించని అడిగితే ఈ ప్రభుత్వాన్ని అడిగి 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 అలసిపోయాం అధ్యక్ష. నాకు తెలుసు, బాగా తెలుసు అధ్యక్ష. బోనకల్ మండలంలో గోవిందాపురం అనేటువంటి గ్రామంలో ఒక పేద దళిత మహిళ తన భర్త మరణించాడు, వ్యవసాయం చేసుకుంటూ అప్పు కట్టలేక ₹1,00,000 ఇప్పించండి అని తిరిగితే ప్రభుత్వాలు చెప్తే వీళ్ళు నిబంధనలు పెట్టి 5 సంవత్సరాలు తిరిగితే కూడా ₹1,00,000 కూడా ఇవ్వలేదు అధ్యక్ష. పాపం ఆ మహిళ చివరికి నేను ముఖం చూపించలేక ఆమె కనపడినప్పుడల్లా తలదించుకొని పోయేవాడు. కానీ ఈరోజు అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో కుటుంబంలో ఉన్నటువంటి వేజ్ ఎర్నర్, ఆదాయం సంపాదించేటువంటి ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం రాత్రి తలకిందులు అయిపోద్ది అధ్యక్ష. పిల్లలు ఏమైపోతారో తెలియదు, ఆధారపడినటువంటి భార్య ఏమవుతుందో తెలియదు. అగమ్య గోచరంగా మారేటువంటి దుస్థితిలోంచి ఈరోజు ఈ రాష్ట్రంలో ఏ కుటుంబం కూడా అటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన భారం పడుతున్నప్పటికి కూడా ఇన్సూరెన్స్ స్కీమ్ టు ఆల్ అని చెప్పి అందరికీ ₹5,00,000 ప్రతి కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి బడ్జెట్లో ప్రకటిస్తే వినటానికి ఓపిక లేదు అధ్యక్ష వాళ్ళకి. ఏమి ప్రతిపక్ష సభ్యులు అధ్యక్ష? అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మనం ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, పాలనాపరమైనటువంటి వ్యవస్థ సంబంధించినటువంటి అంశాలు కానీ మనం నిర్ణయాలు చేస్తే ఆ నిర్ణయాలు గ్రామీణ ప్రాంతం వరకు ప్రతి ఊరికి తీసుకెళ్లి అమలు చేసేటువంటి ఉద్యోగ వ్యవస్థ మన కోసం పనిచేస్తా ఉంది అధ్యక్ష. అటువంటి ఉద్యోగి కూడా దురదృష్టవశాత్తు ఉద్యోగం ఉంది, ప్రతి నెల వచ్చే జీతంతో కుటుంబం ప్రశాంతంగా బతుకుతున్నటువంటి పరిస్థితుల్లో సడన్ గా దురదృష్టవశాత్తు ఏదైనా జరిగితే ఎవరు సమాధానం అధ్యక్ష? ఆ కుటుంబాలకి ఓవర్ నైట్ తల్లకిందులైపోయి ఆర్థికంగా సామాజికంగా పడేటువంటి ఆ పరిస్థితులు రాకూడదనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 23,05,000 కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ, ఇటు ఉద్యోగస్తులకి, పెన్షనర్స్కి, వారి కుటుంబ సభ్యులందరికీ కలిపి ఈరోజు 1.2 కోట్ల రూపాయలతో ఇన్సూరెన్స్ వారికి చేశాం అధ్యక్ష. మొట్టమొదటిసారి ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో చేయలేదు అధ్యక్ష. 10 లక్షల వరకు జీవిత బీమా 60 సంవత్సరాల వరకు. పొరపాట్ల ఎయిర్ ట్రావెల్ చేస్తే అదనంగా ఇంకొక 2 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ అధ్యక్ష. అధ్యక్ష, మన కోసం పనిచేసే ఉద్యోగస్తుల కోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేసి ఒక మానవీయ కోణంతో ఈ స్కీమ్ తీసుకొని వస్తే ఆ స్కీమ్ కూడా ఇనే పరిస్థితుల్లో లేరు అధ్యక్ష. ఏమిటి ఈ ఉద్యోగస్తులు ఎవరు అటువంటి